తెలుగుదేశం ప్రభుత్వంలో పేదల కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి వరదరాజుల రెడ్డి నాయకులతో కలిసి ధ్వంసమైన నిర్మాణాలను పరిశీలించారు. రాష్ట్రంలో జగన్ విధ్వంస పాలన సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులను అడ్డుకోవడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విధ్వంస ప్రభుత్వం. గతంలో కట్టడాలు నిర్మాణాలన్నీ కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేయడం జరుగుతా ఉంది. మధ్యతరగతి పేదల కోసం నిర్మించిన ఇళ్లను కూల్చివేయడం జరుగుతా ఉంది. ఇప్పటికీ దీని మీద 4136 ఇళ్లు శాంక్షన్ చేసినారు. రద్దనేది చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ఆశలను ఒమ్ము చేసే దాంట్లో భాగంగా ఈ రోజు 25-30 కోట్ల రూపాయల టిట్కో ఇళ్లను ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏది చేసినా కూడా దానిని ప్రజావేదిక కూలగొట్టినారు. చంద్రబాబు టైంలో జరిగిన పోలవరం ఆగిపోయింది, కడపలో హజ్ ఆగిపోయింది. ఆ ప్రభుత్వం చేసిన పనిని తను పూర్తి చేయకూడదు, అది అంతటితోనే ఆగిపోవాలని చాలా దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మరొకసారి వస్తే పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి అయ్యేటంత దుర్మార్గ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దుర్మార్గము ఒక నియంత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ నియంత్రణ ఎట్లా కూలదొస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఒక మంచి ఆలోచన చేసి ప్రజలు ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నారు.